ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 29వ తేదీన మంగళవారం రోజున ఏం జరగబోతుంది? అలాగే వీరి పూర్తి జాతకం ఏంటి అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక వీరి జీవితంలో వృత్తి అయినా, కుల వృత్తి అయినా, ఇంకా ఏ రంగంలో అయినా ఇంకేమీ పనులు చేస్తున్నా కూడాను దానికి సంబంధించిన కీలక నిర్ణయాలైతే ఈ రోజున అయితే ఖచ్చితంగా ఈ రాశివారు తీసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు సమయం అనేది కలిసి రాకపోవచ్చు. నిరాశ అస్సలు చెందొద్దు. కానీ ఒక మంచి ఆఫర్ అయితే మీకు వస్తుంది. ఆ యొక్క ఆఫర్‌ని అందుకునే విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి లేదా పెద్దవారి యొక్క సలహా తీసుకొని ఈ యొక్క విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక ఈ రాశి వారి ప్రతికూలత, అనుకూలత మార్చుకోవడానికి శివ ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీస పఠించండి. శక్తి మేరకు దాన ధర్మాలు అయితే సింహ రాశి వారు చేయండి. ముఖ్యంగా నువ్వులు దానం చేయండి. శని దోషాలు కూడా తొలగిపోతాయి. అపర పుణ్యఫలం అనేది లభిస్తుంది. కనుక ఈ రాశి వారికి ఏప్రిల్ అనుకూలమైన పరిస్థితులు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు అయితే రాబోతున్నాయి. కనుక ఈ సింహరాశి వారు భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడాలి. అలాగే సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట అనేది కలిగి ఉంది. అలాగే వీరు ఎక్కువగా కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వీరికి అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు. అద్దంపై వీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు బంధువులకు అనుబంధాలకు ఎక్కువగా అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక స్నేహితుల పట్ల చాలా మంచి అవగాహన కూడా ఉంటుంది. అందరినీ ఇట్టే ఆకట్టుకునే గుణం ఈ సింహ రాశిలో అధికంగా అయితే కనిపిస్తూ ఉంది. కనుక ఈ రాశి వారిలో సమాజంలో మంచి పేరు అయితే వీరికి ఉన్నది. ఇక వీరు ఎవరినైనా మొహం మీదే అస్సలు మాట్లాడరు. ఇంకొకరిని నొచ్చుకునేలా అస్సలు మాట్లాడరు. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చిన్న వయసు నుండే చాలా కష్టపడుతూ వీరికి కష్టం విలువ అంటే బాగా తెలుసు. కుటుంబ బరువు బాధ్యతలు వీరి భుజం మీద మోస్తూ ఉంటారు. ఎందుకంటే కుటుంబ పరిస్థితులు బాలేనప్పుడు వీరే చూసుకుంటారు. వీరికి చిన్న వయసు నుండే చాలా కష్టపడే తత్వం ఈ రాశిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశి వారు.